జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈరోజు మన దేశానికి మూలమైనటువంటి హిందుత్వం గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా పెట్టుకుంటా ఉంటా. సహజంగా మన ఉత్తరాది రాష్ట్రాలలో శ్రీకృష్ణ జన్మాష్టమిని చాలా బాగా అద్భుతంగా కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు లక్షలాది మంది హిందూ భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను అయితే జరుపుకుంటారు. ఈ రోజున మామూలుగా మనం అందరం చూస్తూనే ఉంటాం, ఇది శ్రీకృష్ణాష్టమికి ఉట్టి కొడతారు. ఇట్లాగా ఉట్టి కొడతా వేలాది మంది ఈ సంబరాల్లో పాలు పంచుకుంటారు. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రీకృష్ణాష్టమి రోజున తప్పనిసరిగా సెలవు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ అన్నమాట. ఇక భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో అయితే తప్పనిసరిగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున సెలవు అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ఏదైనా కొంతమంది సెక్యులర్ పార్టీలు ఉన్నారు కదా, హిందూ వ్యతిరేక పార్టీలో, ఆయా రాష్ట్రాల్లో ఒకవేళ ఇచ్చినా ఇచ్చినా కూడా మన బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే ఖచ్చితంగా ఇస్తారు. అయితే అందుకు విరుద్ధంగా ఈసారి కాదు, మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అన్ని పాఠశాలలకు అలాగే విద్యాలయాలకు సెలవును క్యాన్సిల్ చేసింది. ఇదేందిరా స్వామి, ఇంత చెప్పి ఇదేంది ఈ మాట మాట్లాడుతున్నావే, నువ్వేమన్నా చూసుకో, ఒకసారి ఏమైనా తప్పు ఏమైనా చెప్పినావు అనుకుంటారేమో. తప్పు కాదు, కరెక్ట్గానే చెప్తున్నా. అది కూడా మీకు అర్థమయ్యేది చెప్తా. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అలాగే విద్యాలయాలకు వర్కింగ్ డేగా ఈరోజు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇదేంద్రా స్వామి, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం అయినటువంటి మధ్యప్రదేశ్లో ఏకంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున సెలవు రద్దు చేసినారు అనుకుంటున్నారా? అవును, ఈ రోజున మధ్యప్రదేశ్లోని అన్ని పాఠశాలలకు అలాగే విద్యాలయాలకు సెలవును రద్దు చేశారు. దాని స్థానంలో మధ్యప్రదేశ్లోని అన్ని పాఠశాలల్లో అలాగే విద్యాలయాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అది విషయం. మీకు అర్థమైందా? ఇప్పుడు అంటే మళ్ళీ చెప్తున్నా, ఏంద్రా స్వామి ఏడబట్టే సెలవులు ఇచ్చారే, వీళ్ళు ఎందుకు రద్దు చేశారంటే మీకు అర్థమయ్యేది చెప్తా. ఇప్పుడు సపోజ్ ఆగస్ట్ 5 వచ్చేది, లేకపోతే ఈ రిపబ్లిక్ డే వచ్చేది. ఏం చేస్తారు? బడిలో పిల్లలకు జెండా ఎగరేసేది, ఈ దేశభక్తి గురించి 4 మంచి మాటలు చెప్పేది, ఈ దేశ స్వాతంత్రం కోసం ఎవరైతే పనిచేశారో ఆ మహానుభావుల గురించి మాట్లాడేది, ఇట్లాంటివి చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? పిల్లలలో ఈ దేశభక్తి అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న ఈ దేశంలో ఉన్న ఎవరు చదువుకునే వాళ్ళే కదా ఈ పిల్లవాళ్ళంతా కూడా, వాళ్ళల్లో హిందుత్వం పట్ల అలాగే భక్తి ఇదంతా కూడా పెరగాలంటే ఏం చేయాలా? వీళ్ళు గుడికన్నా పోవాలా, లేకపోతే బళ్ళు అన్నా అలాంటి ఆలోచనలు, ఆ భక్తి భావం అనేది పెరగాల. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, అంటే పాఠశాల గుడిలోనే కాదు బళ్ళో కూడా ఆ భక్తి భావం అనేది పెరగడానికి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఏకంగా వచ్చేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా పాఠశాలలోనూ ఆ విద్యాలయాల్లో కూడా జరుపుతూ ఉండదు అనమాట. దీనికోసం భారీ ఎత్తున నిధులను కూడా కేటాయించినారు. అయితే ఏం తెలిసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, ఎప్పుడు మాదిరిగానే దీనికైతే తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఎందుకు? పాఠశాలల్లో వచ్చేసి ఈ కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఇట్లాంటి కాలేజీలు కొన్ని ఉన్నాయి, ఏదో చేస్తూ ఉంటారు చూడు, ఫ్రీ క్రిస్మస్ అట్లా ఏదో చేస్తూ ఉంటారు. అట్లాంటిగానే చేస్తే వాళ్ళకి భలే సరదాగా ఉంటుంది. ఎందుకు క్రిస్టియానిటీ పెరుగుతుంది, ఇంకోటి పెరుగుతుంది. కానీ ఈ విధంగా చేస్తే ఏమవుతుంది? పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తారో, ఏది కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళల్లో కూడా దేవుడు అంటే భక్తిభావం పెరుగుతుంది. అందులో ఏంటంటే హిందూ కల్చర్ను వాళ్ళు ద్వేషించాలనే కానీ వాళ్ళని ఆకర్షించకూడదు అనమాట. అది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్బుద్ధి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దీన్ని వ్యతిరేకించినారు, అట్లాగే తీవ్రంగా అభ్యంతరం తెలిపినారు. పాఠశాలల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి జరపడం రాజ్యాంగ విరుద్ధమని, అది సెక్యులరిజానికి మాయను మచ్చ అని చెప్పి ఈ వేడుకలను తాము బహిష్కరిస్తా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అయితే ఒక దిక్కుమాల స్టేట్మెంట్ అయితే ఒకటి విడుదల చేసింది. ఇందాక నేను చెప్పినా కదా, ఏది క్రిస్మస్ వచ్చినప్పుడు ఈ ఫ్రీ క్రిస్మస్ అని చెప్పేసి ఏదో చేస్తూ ఉంటారు, ఏ ముందస్తు వేడుకలు అని చెప్పేసి. మరి ఈ క్రిస్టియానిటీ ఎక్కువ ఉండే కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇంకా చెప్పనలు కాదు. ఆంధ్రాలో కూడా మన జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బేబసంగా చేశారు, ప్రతి స్కూల్లో కూడా చేశారు. అసలు క్రిస్టియన్ అనేవాళ్ళు లేకపోయినా కూడా ఆ స్కూల్లో కూడా చేశారు. వీళ్ళు ఏమంటే సెక్యులర్లో వీళ్ళకి తెలీదు, అదేం తాత బుడంకాయ తాత ఆవిడ పేరు, అదేంది శాంతానో ఏం పేరో, అదో ఒకటి తగిలించుకునేది జోకర్ మాదిరా. ఇవన్నీ డ్రామాలు దబ్బేది. ఇప్పుడు వీళ్ళేంది, ఈ అమ్మగారు వాళ్ళ నాయనగారు అది అదొక ఏదో పుట్టినరోజు వేడుకలు చేసినట్టు అదొక సరదాగా తలకు అది కదా కోతి కదా టోపీ తగిలించుకునేట్టు ఒక టోపీ ఒకటి తగిలించుకునేది, ఆ సింబోతాల గడ్డం ఒకటి తగిలించుకునేది, తెల్లగా వీళ్ళు ఫోటోలు తెచ్చుకునేది, ఆ ఫేస్బుక్లోనూ వాటి లైట్లో పెట్టుకునేది. అదైతే తప్పులే. ఈ మాట చేస్తే మాత్రం తప్పు. మీరు అర్థం చేసుకోవాలా,
ఎవరు ఈ దేశం కోసం పనిచేస్తారు, ఎవరు ఈ దేశానికి మూలమైనటువంటి హిందుత్వం కోసం పనిచేస్తారు అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా. అయితే దీనికి సమాధానంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడతా అసలు శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది పిల్లల కోసం ఏర్పాటు చేయబడిన ఒక ఉత్సవం. శ్రీకృష్ణ పరమాత్ముడు 5000 సంవత్సరాల క్రితమే పిల్లలకు విద్య మూలంగా వచ్చేటువంటి లాభాల గురించి ఆనాడే శ్రీకృష్ణ పరమాత్మ వారు ఉపదేశించినారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దిక్కుమాలిన ఆరోపణలో అర్థం లేనాటి శ్రీకృష్ణ జన్మాష్టమిను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడం మూలంగా వచ్చే నష్టం ఏమి లే. అంటే మనకు తెలుసు వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారో మనకు తెలుసు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారని కూడా తెలుసు. కానీ దానివల్ల వాళ్ళు పీకేదేం లేదు, మనకు వచ్చే నష్టమే లేదు. కానీ ఈ వేడుకలను అన్ని పాఠశాలల్లో విద్యాలయాల్లో ఘనంగా నిర్వహించి తీరుతామని చెప్పి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు కొండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా తెలియజేశారు. అది నైనా విషయం అయితే ఎట్లున్నదా అదే మాదిరిగా ఇప్పుడు మనకేంటంటే మనం ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం, ఈ సంక్రాంతి ముందు కూడా ఇట్లాంటి వేడుకలు కొన్ని చేస్తూ ఉంటారు. ఈ విధంగా కృష్ణాష్టమి వేడుకలు కూడా చేశారనుకో, ఈ ఉట్టి కట్టేది ఇట్లంతా చేస్తే పిల్లలలో కూడా ఉత్తేజం కలుగుతుంది. కృష్ణుడు అంటేను అట్లాగే శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి ఆయన తెలుసుకోవాలనే ఆలోచనలు కొంతమందిలో అయినా వస్తాయి. దాని ద్వారా ఏంటంటే ఎంతో మార్పు ఉంటుంది. హిందుత్వం బలపడాలంటే ఎన్నో జరగాల, ఇలాంటి ఎన్నో చేయాలా, గుడిలోనే కాదు బడిలో కూడా ఇలాంటివన్నీ జరగాల, అది లెక్క. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉపాధ్యాయులు కనుక ఉంటే నాయనా సరే ఈ కృష్ణాష్టమి అంటే ఇది సరే అయిపోయింది, సరే వచ్చే పండగ కావచ్చు, ఏ పండగలైనా కూడా సరే ఆ పండగ యొక్క ఉద్దేశం కావచ్చు, లేకపోతే ఆ పండగ మహత్యం కావచ్చు, అది ఎందుకు ఆ పండగ వచ్చింది అనేది కావచ్చు, హిందుత్వం గురించి కావచ్చు, పిల్లలకు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఆ వతలలో ఉన్నారు చూడు, వాళ్ళు ఇష్ట ప్రకారం లేనిపోయినట్టుని నూరి పోసి ఏందో చేస్తున్నారు. మనము మన పిల్లల్లో ద్వేషాన్ని పెంచవల్లే, కనీసం మన దేశభక్తి, దైవం పట్ల భక్తి, అట్లాగే అసలు హిందుత్వం గొప్పతనం ఏందో ఉపాధ్యాయులంతా కూడా మీ దగ్గర చదువుకునే పిల్లలకు తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.